హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అషు వ్లాగ్స్. ఈరోజు అయితే ఫ్యామిలీ అందరం కలిసి అయితే మేము ఫామ్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మర్చుడ్ ఫామ్, గ్రీన్విచ్ రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చినాక ఒక 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే డిఎల్ఆర్ స్టేషన్ ఉంటుంది. డిఎల్ఆర్లో మనకు బ్యాంక్, స్టార్ట్ ఫోర్ట్, ఏది డిఎల్ఆర్ తీసుకున్నా కూడా మనకి మర్చుడ్ ఏరియా అనేది వస్తుంది. డిఎల్ఆర్ అంటే డార్క్లాండ్స్ లైట్ రైల్వేస్. మేమైతే ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మర్చుడ్ ఫామ్ అనేది ఉంటుంది. అక్కడ మామూలుగా అయితే మనకు బగ్గీ వే అయితే అది పాసిబుల్గా ఉండదు, ఓన్లీ చిన్న గేట్ ఉంటుంది. బగ్గీ లేకపోతే ఈజీగా వెళ్ళొచ్చు. అందుకని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. సెకండ్ ఎంట్రన్స్లో కూడా స్టెప్స్ ఉన్నాయి అండ్ వర్షం పడుతుంది. ఇక్కడ సమ్మర్లో కూడా వర్షం పడుతున్నాయి అన్నమాట లండన్లో. ఇంకా ఫామ్ కాబట్టి బగ్గీ లోపలికి తీసుకెళ్ళడానికి వీళ్ళు కాలేదన్నమాట అక్కడ. సో ఇంకొకటి థర్డ్ ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ షాపింగ్ సెంటర్ ముందు కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్ వే నుండి మనకి థర్డ్ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. బగ్గీ వే ఈజీగా వెళ్ళొచ్చు. మనము షీప్ దగ్గర నుండి వచ్చినాము ఈరోజు. నీకు ఎక్కడికైనా కూడా వెల్కమ్ చెప్తే వస్తుంది. చూసిన అక్కడ నుండి స్క్వైరల్ వస్తుంది. వాడిని వేస్తలేదు, నీకు ఫ్రెండ్లీ ఉంటాయి. మధ్య మధ్యలో లచ్చుకుంటూ చూస్తుంది. ఫామ్కి వెళ్ళగానే మళ్ళీ లామా లామా అనుకుంటూ అయితే ఎలా రన్నింగ్ చేస్తున్నాడో చూడండి. హనీకి అయితే చూపెట్టాలని ఆ రోజు బాగా అనిపించింది. స్కూల్ వాళ్ళు తీసుకెళ్లారు కానీ లిమిట్ టైం ఉంటుంది, అందరు కిడ్స్ ఉంటారు కదా. సో కంప్లీట్గా హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోయామన్నమాట ఆ రోజు. అవ్వెన కూడా ఇంకా ఎక్కువ స్పెండ్ చేస్తే బాగుండు అనే ఫీలింగ్తోనే ఉన్నాడు అవ్వెన్ కూడా. సో హనీకి అవ్వెన్కి చూపెట్టినట్టు ఉంటుంది. అండ్ అవ్వెన్కి కూడా హాలిడేస్ ఉన్నాయి 1 వీక్. సో బయటికి అయితే తీసుకొస్తే వాళ్ళకి కంప్లీట్ డే అవుట్ బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అయితే తీసుకొచ్చాం మర్చుడ్ ఫామ్కి. ఇక్కడ ఈ మర్చుడ్ ఫామ్ మనకి 1970లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ అక్కడ 100 ఎనిమల్స్ వరకు ఉంటాయి. హనీ అయితే ఇంకా అది హెన్స్ అవి చికెన్స్ని చూసి అసలు ఎంత ఎగ్జైట్ అవుతుందో. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఎనిమల్ సౌండ్స్ అన్నీ, ఎక్కడ ఏ ఎనిమల్ చూస్తే ఆ సౌండ్స్ చేయడం, చెప్పడం, కలర్స్ చెప్పడం, వాటివి చూసి తనైతే చాలా హ్యాపీ ఉంది. సో నేను వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అవేంత వచ్చినప్పుడు అయితే హనీ ఎలా అవుతుంది మనకు డే మొత్తం కదా. సో నేను హనీని మిస్ అయ్యాను అనమాట. సో తను చూస్తుంటే ఇలా ఎగ్జైట్ అయ్యి ఉండేది అని చెప్పేసి అనిపించింది చాలా. సో అందుకనే ఇంకా 2 పిల్లల్ని తీసుకొని అయితే వచ్చాము. ఇది కూడా మళ్ళీ నియర్గా ఉంటుంది. ఒక 40 మినిట్స్ టైం పడుతుంది అంతే మా ఏరియా నుండి. ఈ డక్స్లోనే ఒక 3-4 టైప్స్ ఉన్నాయన్నమాట. ఇవకైతే ఆ చికెన్ దగ్గరనే స్పెండ్ చేయాలని ఉండి ఊహకే చికెన్ దగ్గరికి వెళ్ళడము, అది అరుస్తుంటే వినడము, అరవడము, దాన్ని సరిపోయింది. ఇంకా డక్స్ సౌండ్స్ చెప్తుంది. ఇక్కడైతే అక్కడనే ఉండడం అసలు చాలాసేపు. ఆ రోజు ఫామ్లో అయితే చికెన్ దగ్గరనే స్పెండ్ చేసింది హనీ. కౌ కలర్స్ గురించి తింటుంది అని చెప్పేసి చెప్పడము, గమనించడము. హనీకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చికెన్, బిగ్ చికెన్ చూస్తుంది, నన్ను చూస్తుంది. హనీ చూస్తుందా? హనీని చూస్తుందా? కౌ ఏమంటుంది? మూ మూ అంటది కౌ.
అని లేపు ఆడుకుంటున్నాడు. అయితే ఫుడ్ ఇవ్వడం, ఫార్మ్స్ పార్క్స్ అయితే బాగా మెయింటైన్ చేస్తారు, నీట్గా ఉంటాయి, క్లీన్ మెయింటైన్ చేస్తారనమాట. ఇంకా బర్డ్స్కి కూడా ఫుడ్ ఇవ్వడము, ఇక్కడ చారిటీస్ కూడా కొన్ని ఉంటాయి, వాటిపైన కూడా నడుస్తుంది. అండ్ ఇక్కడ హిప్పోపోటమస్ కూడా ఉండే అనుకుంటా, కానీ ప్రజెంట్ అయితే అక్కడ కనిపించలేదు. ఒక్కొక్కసారి వేరే పార్క్స్కి ఫార్మ్స్కి షిఫ్ట్ చేస్తారో ఏమో తెలియదు, కానీ అక్కడైతే హిప్పోపోటమస్ది కనిపించింది ఫోటో. ఈ డక్స్కి అయితే మనకి ఇప్పుడు చూసారు కదా, గ్రే అండ్ బ్రౌనిష్లో అవి ఒక టైప్ అయితే, ఇంకొకటి ఇవి వైట్లో ఉన్నాయి. ఇక్కడైతే వాళ్ళు కలర్స్ చెప్పుకుంటూ, అవి ఆ రోజు స్కూల్కి వచ్చినప్పుడు ఇంకా ఫ్రీ ఉన్నాడు కదా, సో ఫామ్ తెలుసు కాబట్టి హనీకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్ళడము భలే అనిపించింది వాళ్ళిద్దరిని చూస్తే. ఏమంటుంది హనీ, ఏమంటుంది? లుక్, ఇంకా హరి అయితే అక్కడ సౌండ్స్ చెప్తుంది. ఇది బ్యాక్ సైడ్కి అలా ఉందన్నమాట. నర్సరీ కూడా ఉంది లోపలికి. ఈ నర్సరీ చూడడానికి అయితే పర్మిషన్ లేదు. మెల్లిగా, స్లోలీ, ఓకే. ఏమన్నది ఇంకా యాభై తింటాయి, యాభై చూడగా పెడతాం, అది కూడా యాభై తింటుంది. అటు గట్టి ఇట్లా ఆడుకో, ఇట్లా కిందికి వెళ్ళండి. ముట్టుకోండి, ఇట్లా ముట్టుకో, ఇట్లా ముట్టుకో, ఇంకా ఫ్రెండ్ కదా. అబ్బా, okay then. You want to eat some more? Yeah. ఇక్కడ అయితే చాలా ప్రేమగా చూసుకుంటారు ఎనిమల్స్ని, అయితే చాలా బాగా అనిపిస్తుంది. పెట్ డాగ్స్, పెట్ క్యాట్స్ మనకి చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి బయట కూడా. సపరేట్గా ఎనిమల్స్కి ఫుడ్, వాటికి టాయ్స్, స్టోర్స్ ఉంటాయి సపరేట్గా లండన్లో. ఇలా అప్పుడప్పుడు పిల్లల్ని బయటికి తీసుకొచ్చి మనకి ప్రాక్టికల్గా అవి ఎనిమల్స్ని చూపిస్తే నాలెడ్జ్ అనేది ఇంకెక్కువ గెయిన్ చేసుకుంటారు వాళ్ళు. ఈ లోపల ఎంట్రన్స్ నోటేజ్ లాగా ఉందన్నమాట, చాలా బాగుంది. లండన్లో అయితే మామూలుగా ఫార్మ్స్ అయితే ఎక్కువ సిటీ అవుట్స్కట్స్లోనే చూస్తాము. ఇదైతే మనకి గ్రీన్విచ్కి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళైతే పిల్లల కోసం ఫార్మ్స్ చూస్తే అయితే ఈ ఫామ్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. సిట్టింగ్ ఏరియా ఉంది, లోపల మనకి స్మాల్ స్నాక్స్ అండ్ కాఫీ షాప్ ఓపెన్ చేశారు. ఇదైతే మనకి నియర్గానే ఉంటుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు. మనకి లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఫార్మ్స్ అయితే వెళ్ళడము వర్క్ ఉంటుంది ఇక్కడ చాలా వరకు అందరికీ. వెళ్ళడము, పిల్లలకి చూపెట్టడం అంటే ఇది సూదరవ్ అసలు. చెంపింగ్ అంత పడదు. నాది చికెన్ కాదు, చికెన్ కాదు. రైనింగ్ ఇక సమ్మర్లో కూడా వర్షం పడుతుంది ఇక్కడైతే లండన్లో. అవుట్ సైడ్ అయితే ఇక్కడ ఈ వుడ్తో చేసిన కాటేజెస్ ఉంటాయి కదా, చాలా ఫేమస్ అనమాట. అవుట్ సైడ్, సిటీ అవుట్ సైడ్లో ఎక్కువ మనం ఇవి చూస్తుంటాం. సో ఈ మోడల్ ఉంటాయి. యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ నుండి చాలా దూరం అనమాట, లండన్ నుంచే 2.5 hours వస్తుంది. సో మధ్య మధ్యలో మనకి మూవీ షూటింగ్స్ చేస్తారు కదా, పెద్ద గ్రౌండ్స్ గ్రీనరీ తోటి అయితే ఉంటాయి. అలా అవుట్ సైడ్లో ఇలా ఎక్కువ కాటేజెస్, ఏదైనా ఫాము, ఫ్లవర్ గార్డెన్స్, స్ట్రాబెర్రీ ఇలాంటి ఫార్మ్స్ అన్నీ కూడా మనకి సిటీ అవుట్ సైడ్లో ఎక్కువగా కనిపిస్తాయి. అవుట్ సైడ్ కాటేజెస్ ఇంకా బాగుంటాయి. మనకి చుట్టూ మనకి ఒక ఫామ్ హౌస్ లాగా అలా అనిపిస్తుంది. కాటేజెస్లో స్టే చేయడానికి ఇంత అని చెప్పేసి పే చేయాల్సి ఉంటుంది అనమాట. నార్మల్గా అయితే 100 బిలో ఉంటుంది. అంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకునేవి కూడా ఉంటాయి కాటేజెస్ అవుట్ సైడ్. ఇంకా వేరే వేరే గేమ్స్ కూడా ఉంటాయి. డంకీ
డంకి ఎంట్రన్స్ నుండి వస్తే మనం ఈ వే నుండి వస్తామన్నమాట లోపలికి. మీ అందరికైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.